అదే కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగలడం వల్ల కూడా, ఇప్పుడు పెనిట్రేటింగ్ ఇంజరీ అంటాము. అది నల్లగుడ్డు పూర్తిగా పాక్షికంగా కట్ అయిపోవడం గానీ, పూర్తిగా కట్ అయిపోవడం గానీ, దానికి కుట్లేసి నల్లగుడ్డును కాపాడడం వల్ల గానీ, అలాంటివి చేయాల్సొస్తది. అటువంటి సందర్భాల్లో ఈ నల్లగుడ్డు మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సినటువంటి ఈ నల్లగుడ్డు మొత్తం తెల్లగా వైట్ పొరలాగా అయిపోతుందండి. ఎనక భాగాలన్నీ బావుంటాయి. ఈ కనుపాప బావుంటది, లెన్స్ బావుంటది, సొన బావుంటది, రెటినా బావుంటది, ఆప్టిక్ నర్వ్ అన్నీ బావుంటాయి. కేవలం ఈ నల్లగుడ్డు తెల్లగా అయిపోవడం వల్ల చూపు తగ్గిపోతుంది. అటువంటి సందర్భాల్లో సేకరించిన నల్లగుడ్డుని తీసుకొని, ఈ నల్లగుడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో ఈ నల్లగుడ్డుని తీసేస్తారండి. తీసేసి సేకరించిన నల్లగుడ్డుని ఈ పాత నల్లగుడ్డు స్థానంలో ఇలా అమరుస్తారండి. దీంట్లో కూడా 2 రకాలున్నాయి. ఒకటి మనం యంగ్ డోనర్స్ దగ్గర తీసుకున్న నల్లగుడ్లు గానీ, ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి నల్లగుడ్లని ఆప్టికల్ గ్రాఫ్ట్స్ అని పెడతాం. అంటే చూపు బాగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాటిలో అమరుస్తారండి ఇక్కడ. దాన్ని ఆప్టికల్ గ్రాఫ్ట్ అంటే ఇది పెట్టినందువల్ల చూపు కూడా మనకి బాగా కనపడుతుంది. అంటే తెల్లబడిపోయిన నల్లగుడ్డుని వేరే నల్లగుడ్డు దగ్గర మార్పిడి ద్వారా ఈ లైట్ కిరణాలు మళ్ళీ లెన్స్ ద్వారా రెటినా మీద పడి మనకి బాగా చూపు మళ్ళీ చాలా వరకు రిస్టోర్ అయిపోతుందండి.